హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఐటీ సెక్టర్ స్టాక్స్ మనకి హై రేంజెస్లో ట్రేడ్ అవుతున్నాయి కదా, సో అవి కూడా కొంచెం కింద పడడానికి ట్రై చేస్తున్నాయి. సో ఆ స్టాక్స్ మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో ఈ వీడియోలో అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో చాలా మంది అడుగుతున్నారు అనమాట ఐటీ సెక్టర్ స్టాక్స్ మీద ఒక వీడియో చేయనని. సో ఈ వీడియోలో నేను మీకు ఐటీ సెక్టర్లో మనకు టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ కంపెనీస్, ఆ కంపెనీస్ మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో ఈ వీడియోలో అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియోలో చెప్తాను కదా, ఐటీ సెక్టర్ కంపెనీస్ అంటే సాఫ్ట్వేర్ సెక్టర్ కంపెనీస్ స్టాక్ మార్కెట్లో ఏవి ఉన్నాయో దాంట్లో టాప్ కంపెనీస్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఏ లెవెల్స్ దగ్గర ఉన్నాయి ప్రస్తుతం, అవి ఎంత ఫాలో అయితే మన పోర్ట్ఫోలియోలో అనేది యాడ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం అనేది ఈ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఐటీ సెక్టర్ కంపెనీస్లో ఫస్ట్ ఏదైనా మంచి టాప్ కంపెనీ ఉందనుకుంటే అది టీసీఎస్ ఫ్రెండ్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్. సో ఇది మనకి ప్రస్తుతం 2250 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం మార్కెట్ క్రాష్ ముందు చూసినట్టయితే కనుక ఇది అరౌండ్ 2150 రూపీస్ 2170 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ మనకి మార్కెట్ క్రాష్లో ఇది మనకి అరౌండ్ 1650 రూపీస్ దగ్గర కూడా దొరికిందనమాట. బట్ మళ్ళీ మార్కెట్ రికవర్ అవడంతో, అలాగే ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా హోమ్ నుంచి వర్క్ చేయడంతో వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కూడా మళ్ళీ కూడా ఈ స్టాక్ అనేది కంటిన్యూస్గా ర్యాలీ అనేది ఇచ్చింది. అలాగే వీళ్ళ రిజల్ట్స్ అనేవి బాగా పడిపోతాం అనుకున్నాం, బట్ ఫ్లాట్గానే ఈ రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేస్తారు కాబట్టి ఈ స్టాక్ అనేది మనకి మంచి ర్యాలీ అనేది ఇచ్చింది. అలాగే మార్కెట్ కూడా డౌన్ నుంచి అప్ ట్రెండ్ అయింది కాబట్టి ఈ స్టాక్ కూడా మనకి కంటిన్యూస్గా స్టాక్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఆల్ టైమ్ హైలో ప్రస్తుతం అనేది ట్రేడ్ అవుతుంది అనమాట ఈ స్టాక్. సో అరౌండ్ 2250 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ని మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ మనీ కంట్రోల్స్ సైట్లో పివోట్ లెవెల్స్కి వచ్చానమాట. ప్రస్తుతం మనకి ఇది అరౌండ్ 2250 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ మనకి అరౌండ్ 2250 రేంజ్, కానీ ఇక్కడ మనకి పివోట్స్ సపోర్ట్ లెవెల్స్ వస్తే 236 223 అవన్నీ ఇచ్చారు. కానీ బట్ ఈ స్టాక్ మనం 2180 లెవెల్కి బిలో వస్తేనే మన పోర్ట్ఫోలియో అనేది యాడ్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఆల్రెడీ హై వాల్యుయేషన్స్లో ఉందన్నమాట. బట్ ఎవరైతే ఒక 5 ఇయర్స్ ఒక 10 ఇయర్స్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు 2200 బిలో కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే కనుక మన పోర్ట్ఫోలియో కొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను అరౌండ్ ఈ స్టాక్ని 1800 1900 లెవెల్ దగ్గర నుంచి కూడా చాలా మందికి చెప్పాను, మన గ్రూప్స్లో కూడా ఇచ్చానమాట. సో ఇది మంచి స్టాక్, సాఫ్ట్వేర్ కంపెనీస్లో నెంబర్ 1 కంపెనీ అనమాట. సో ఈ స్టాక్ మనం 2200 బిలో కనుక ఈ స్టాక్ మనకు వచ్చినట్టయితే, అంటే ఒక 50-60 రూపీస్ కనుక కిందకు పడినట్టయితే ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ప్రజెంట్ అనేది ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్. ఎవరైతే ప్రీవియస్గా మంచి లెవెల్స్ దగ్గర బై చేస్తారో వాళ్ళు లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. బట్ ప్రెసెంట్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మాత్రం దీంట్లో అనేది ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర చేయమాకండి. 2200 లెవెల్ కింద పడిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టీసీఎస్ ఫ్రెండ్స్, అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ లిమిటెడ్. సో ఏదైనా మంచి స్టాక్ ఉంది ఐటీ సెక్టర్లో టీసీఎస్ తర్వాత అంటే అది ఖచ్చితంగా ఇన్ఫోసిసే. అలాగే ఇన్ఫోసిస్ వచ్చేసరికి మనకి మంచి డివిడెండ్స్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్, అరౌండ్ 1.84% ఇస్తుంది. నార్మల్గా టాప్ నిఫ్టీలో ఉన్న టాప్ కంపెనీస్ అంటే ప్రైవేట్ కంపెనీస్ ఎప్పుడు కూడా మనకి 0.5 0.6% మాత్రమే డివిడెండ్స్ అనేవి ఇస్తాయి అనమాట. బట్ ఇది మనకి అరౌండ్ 1.84% అనేది డివిడెండ్స్ కూడా ఇస్తుంది. అంటే మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో అరౌండ్ 2% అనేది డివిడెండ్స్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఇది ఇస్తుంది అనమాట. సో ఆల్సో డివిడెండ్స్ కోసం కూడా ఈ స్టాక్ని కొంతమంది చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే గ్రోత్ స్టాక్ కూడా కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా మనకి మంచి రిటర్న్స్ ఇస్తుంది. సో మార్కెట్ క్రాష్ ముందు ఈ స్టాక్ అరౌండ్ మనకి 770-780 రూపీస్ దగ్గర దొరికింది ఫ్రెండ్స్. బట్ మార్కెట్ క్రాష్ అయిన తర్వాత ఇది అరౌండ్ మనకి 545-550 రూపీస్ దగ్గర దొరికింది. ఆ తర్వాత కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మనకి ఇప్పుడు ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ప్రస్తుతానికి నేను చాలా మంది అడిగారు ఇన్ఫోసిస్ షేర్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని. ప్రస్తుతం అనేది ఇన్ఫోసిస్ షేర్లో అస్సలు ఇన్వెస్ట్ చేయగలను ఫ్రెండ్స్, ఇది ఆల్ టైమ్ హై లెవెల్లో ఉంది. సో ఈ స్టాక్ ఇంత వాల్యుయేషన్స్లో ఉండడం అనేది హై వాల్యుయేషన్స్లో ఉంది. ఈ టైంలో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఒకవేళ కింద పడినట్టయితే మళ్ళీ ఈ లెవెల్స్కి రావడానికి చాలా టైం అనేది పడుతుంది అనమాట. సో ఈ స్టాక్ మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చూసే ముందు చూడండి, కంటిన్యూస్గా ఒక 1 మంత్ చార్ట్ చూసినట్టయితే కనుక కింద పడడానికి చాలా ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. సో బట్ ఏంటంటే ఆ 940 960 లెవెల్స్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ లెవెల్ బ్రేక్ అయ్యి కింద పడుతుందో అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇదివరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు హోల్డ్ అనేది చేయొచ్చు. మంచి లెవెల్స్ ఉంది, ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఎవరైతే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. సో మనీ కంట్రోల్ సైట్లో నేను చూపిస్తున్నాను. ఇక్కడ కూడా అరౌండ్
రీసెంట్ యొక్క సపోర్ట్ లెవెల్స్ మాత్రమే ఇచ్చారు కానీ బట్ ఈ స్టాక్ మనం 850 రూపీస్ బిలో వస్తే మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో లాంగ్ టర్మ్ కోసం 850 రూపీస్ వస్తే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా వస్తుంది షేర్ అనేది, ఎందుకంటే ఆల్ టైమ్ హై లెవెల్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత కింద అనేది పడుతుంది అనమాట. సో హోల్డ్ వెయిట్ చేసి మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి, ఎందుకంటే ఈ కంపెనీ అనేది మనకి హై వాల్యుయేషన్స్లో ఉంది. హై వాల్యుయేషన్స్లో ఎప్పుడు కూడా షేర్స్ అనేవి బై అనేది చేయకండి. అలాగే నెక్స్ట్ షేర్ వచ్చేసరికి విప్రో లిమిటెడ్ ఫ్రెండ్స్. విప్రో లిమిటెడ్ నేను అరౌండ్ 230 రూపీస్ దగ్గర నుంచి బై చేయమని చాలా మందికి చెప్పాను. మన గ్రూప్లో కూడా కాల్స్ అని ఇచ్చాను అనమాట, షార్ట్ టర్మ్ కాల్స్, అలాగే లాంగ్ టర్మ్ కాల్స్ కూడా ఇచ్చాను. సో ఇది 230 లెవెల్ బ్రేక్ అయ్యి మంచి క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం వల్ల ఇది వన్ డేలోనే బాగా ర్యాలీ అనేది అనమాట. అరౌండ్ 227 రూపీస్ నుంచి వన్ డేలోనే 260 రూపీస్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఆ లెవెల్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. మనం చూసినట్టయితే కనుక సేమ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం ఒక 2-3-5 డేస్ నుంచి స్టాక్ అనేది కింద పడడం స్టార్ట్ అయిందనమాట. సో కంటిన్యూస్గా పని ఉంది, అంటే 280 లెవెల్కి వెళ్ళిన తర్వాత కంటిన్యూస్గా కింద పడుతూ వచ్చిందనమాట. సో ఈ స్టాక్ని మనం ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు చూసినట్టయితే కనుక ఇది మనకి అరౌండ్ 270 లెవెల్ దగ్గర ఉంది, 272 రూపీస్ దగ్గర ఉంది. సో ఈ స్టాక్ మనం 262 ఆ లెవెల్ దగ్గర నుంచి వస్తే కనుక అక్కడి నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి అరౌండ్ 285 ప్రెసెంటే హైయెస్ట్ లెవెల్ అనమాట. అరౌండ్ హైయెస్ట్ లెవెల్స్ దగ్గరే ఉంది, హై లెవెల్స్ దగ్గర ఉంది. సో ఈ స్టాక్లో మనం 260 ఆ లెవెల్ కనుక వచ్చినట్టయితే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. మళ్ళీ ఒక లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇది మనకి 300-400 రూపీస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో. ఎందుకంటే ఈ స్టాక్ విప్రో లిమిటెడ్ అనేది చాలా టైమ్స్ స్టాక్ అనేది స్ప్లిట్ అయిందన్నమాట. అందువల్ల మనకి తక్కువ వాల్యుయేషన్స్లో కనబడుతుంది. సో మన థర్డ్ షేర్ ఐటీ సెక్టర్ కంపెనీ వచ్చేసరికి విప్రో లిమిటెడ్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్సిఎల్ టెక్నాలజీస్. సో హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా చాలా అంటే చాలా బాగా ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. మన మార్కెట్ క్రాష్కి ముందు కనుక ఈ స్టాక్ మనం చూసినట్టయితే కనుక అరౌండ్ 500-600 లెవెల్ దగ్గర ఉండే స్టాక్ అనేది మార్కెట్ క్రాష్లో మనకి అరౌండ్ 450 లెవెల్ దగ్గర దొరికింది. అక్కడ నుంచి కంటిన్యూస్గా ర్యాలీ ఇంక్రీజ్ అవుతూనే ఉందన్నమాట. ఒక 500-480 లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కడ కూడా కింద పడకుండా ఈ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. బట్ ఈ స్టాక్ మనకి ప్రస్తుతం హై అంటే హై వాల్యుయేషన్స్లో ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటీ సెక్టర్ కూడా మనకి హై వాల్యుయేషన్స్లో ఉంది. బట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అని ఇంకా హై వాల్యుయేషన్స్లో ఉంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మనం 682 మంచి లెవెల్స్ అనేవి చూసినట్టయితే కనుక చార్ట్స్లో ఈ స్టాక్ మనం లాస్ట్ 6 months డేటా చూడండి, మంచి లెవెల్స్ వచ్చేసరికి 683 అనేది మంచి సపోర్ట్ లెవెల్, నెక్స్ట్ వచ్చేసరికి 650 అనేది మంచి సపోర్ట్ లెవెల్. సో కొంచెం కింద పడిన ఒక 20-30 రూపీస్ పడితే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట ఇన్స్టాల్మెంట్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి 650 లెవెల్ కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే ఇంకొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా మంచి స్టాక్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే కనుక టెక్ మహీంద్రా లిమిటెడ్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటీ సెక్టర్ కంపెనీ. సో ఇది కూడా మనకి హై వాల్యుయేషన్స్లోనే ట్రేడ్ అవుతుంది. బట్ ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్ చూసినట్టయితే కనుక ఇది అరౌండ్ 800 రూపీస్ స్టాక్ అనమాట. బట్ ఇంకా కూడా మనకి తక్కువ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్ అనేది. సో ఆల్ టైమ్ హై మనం చూసినట్టయితే అరౌండ్ 838 రూపీస్ దాకా వెళ్ళింది. బట్ మనకి ఐటీ సెక్టర్లో కొంచెం తక్కువ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ వచ్చేసరికి ప్రస్తుతానికి ఇదే అనమాట, 725 రూపీస్. బట్ మన స్టాక్ మూమెంట్ చూసినట్టయితే కనుక కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉందన్నమాట. సో ఈ స్టాక్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చూసినట్టయితే కనుక ఈ స్టాక్లో మనం 710 రూపీస్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకవేళ అది కూడా క్రాస్ అయ్యి కింద పడినట్టయితే కనుక 683 రూపీస్ దగ్గర నుంచి ఈ స్టాక్లో అనేది మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన 5th షేర్ అనమాట. అలాగే లాస్ట్ షేర్ చాలా మంది సాఫ్ట్వేర్ దాంట్లో అడుగుతున్న షేర్ వచ్చేసరికి సొనాటా సాఫ్ట్వేర్ లిమిటెడ్. సో ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలా మంది అవుతున్నారు. సో స్టాక్ వైజ్ కంపెనీ వైజ్ కూడా చాలా మంచి కంపెనీయే. బట్ ఏంటంటే ఈ స్టాక్ మనకు చాలా తక్కువ వాల్యుయేషన్స్ దొరుకుతుంది, అంతేకాకుండా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఫ్రెండ్స్. మీరు కనుక చూసినట్టయితే చాలా అంటే లో ప్రైస్ వాల్యుయేషన్స్లో దొరుకుతున్న విప్రో తర్వాత కొంచెం లోవర్ వాల్యుయేషన్స్ దొరుకుతున్న షేర్ ఇదే అనమాట. సో ఇది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉందన్నమాట. మార్కెట్ క్రాష్ ముందు ఇది మనకి 342 ఆ రేంజ్లోనే దొరుకుతుంది. ప్రస్తుతం ఏ లెవెల్స్ దగ్గర ఉందో ఒక 10-20 రూపీస్ అటు ఇటుగానే ట్రేడ్ అవుతుంది అనమాట. ఆ మార్కెట్ క్రాష్లో ఇది అరౌండ్ 170 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉందన్నమాట. సో ఈ స్టాక్లో మనం ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి అని చూసినట్టయితే కనుక ఇది ప్రస్తుతం మనకి అరౌండ్ 325 రూపీస్ దగ్గర దొరుకుతుంది. సో ఇది అరౌండ్ 300 రూపీస్కి రానివ్వండి ఫ్రెండ్స్. ఒక 25 పాయింట్స్ లేదా అంటే ఒక 12% అలాగే ఒక 10% అనేది పడిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. లేదు ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఈ స్టాక్ మనకి ఆల్రెడీ హై లెవెల్స్లో టచ్ చేస్తుంది, కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. ఈ రోజు కూడా అరౌండ్ 4% అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ప్రస్తుతం ఉన్న లెవెల్స్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ మనకి 350-360 లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక 300 లెవెల్కి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన లాస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట.
మీరు చూసారు కదా టాప్ 6 ఐటీ సెక్టర్ కంపెనీస్. సో ఈ కంపెనీస్ ఏదైతే లెవెల్స్ చెప్పానో ఆ లెవెల్స్ దగ్గర కొంచెం వెయిట్ చేసి మీ అనాలిసిస్ అనేది మీరు చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.